హాయ్ ఫ్రెండ్స్, టీఈ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వివిధ దినపత్రికల్లో వచ్చిన అప్డేట్స్ ప్రకారం స్టడీ అప్డేట్స్ చూద్దాం. మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్యామండలి పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వం ఆమోదం పొందితే మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. పర్యావరణం, మానవ విలువల నైతికత పరీక్షలు ఫిబ్రవరి 1, 3 తేదీలలో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ఉండనున్నాయి. అయితే పరీక్షల షెడ్యూల్పై ప్రభుత్వం ఆమోదం లభించిన తర్వాత అధికారులు అధికారికంగా షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. నవంబర్ 21వ తేదీతో ఫీజుల చెల్లింపు గడువు ముగిసింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం జనరల్, వొకేషనల్ విద్యార్థులతో పాటు సప్లిమెంటరీ విద్యార్థులు ఫీజుల చెల్లింపు తేదీలను విడుదల చేశారు. హాజరు మినహాయింపు పొందిన అభ్యర్థులు కూడా వార్షిక పరీక్ష ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. రూ. 1000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 5వ తేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లించడానికి అనుమతించారు. ఫ్రెండ్స్, ఇలాంటి రెగ్యులర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్ చూస్తే మార్చి 15 నుంచి 10th పరీక్షలు. ఏపీలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 15 నుంచి నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పాఠశాల విద్యా అధికారులు ఈ నెల ప్రారంభంలో 10వ తరగతి పరీక్షలకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ను విడుదల చేశారు. ఈ నెల 1 నుంచి మార్చి 10 వరకు ఈ యాక్షన్ ప్లాన్ను రూపొందించారు. మార్చి 15 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు కొత్త సిలబస్లో పరీక్షలు నిర్వహిస్తారు. వెబ్సైట్లో ప్రశ్న పత్రాలు, మోడల్ పేపర్లు, మార్కుల వెయిటేజీ వంటి అప్లోడ్ చేశారు. 10వ తరగతి 2021-22, 22-23, 23-24 విద్యా సంవత్సరాలలో 10వ తరగతి చదివి ఫెయిల్ అయిన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తారు. ఆ 3 సంవత్సరాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ ఏడాది ఫెయిల్ అయిన సబ్జెక్టులు రాయాలనుకుంటే వారు పాత సిలబస్ ప్రకారమే రాయడానికి అవకాశం ఉంది. ప్రైవేట్ రీ-ఎన్రోల్ చేసుకున్న విద్యార్థులు ఆయా సంవత్సరాలలో ఏ సిలబస్ ప్రకారం అయితే పరీక్షలు రాశారో ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలలో కూడా వారికి పాత సిలబస్ వర్తిస్తుంది. మరొక అప్డేట్ చూస్తే 2వ విడత నర్సింగ్ సీట్ల కేటాయింపు. బీఎస్సీ నర్సింగ్ కన్వీనర్ కోటా 2వ విడత సీట్లను శుక్రవారం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కేటాయించింది. విద్యార్థులు ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా కళాశాలలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. కొత్త జూనియర్ కాలేజీలకు దరఖాస్తులు చేసుకోండి. రాష్ట్రంలో కొత్త ప్రైవేట్ జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కృతికా శుక్లా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ ద్వారా ఈ నెల 9వ తేదీ నుంచి జనవరి 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరొక అప్డేట్ చూస్తే రేపు ఎన్ఎంఎంఎస్ పరీక్ష. ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 8వ తేదీన జరిగే జాతీయ ఉపకార వేతనాల పరీక్ష ఎన్ఎంఎంఎస్కు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి ఈ పరీక్షను ఈ నెల 8వ తేదీన జరపనున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 2248 మంది విద్యార్థులు పరీక్షకు సిద్ధమవుతున్నారు. పరీక్షలో ప్రతిభ చూపిన వారికి
9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 4 ఏళ్ల పాటు ఏడాదికి 12,000 చొప్పున మొత్తం 48,000 ఉపకార వేతనాలను అందజేస్తారు. పరీక్ష 8వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని శుక్రవారం డీఈఓ సుబ్బారావు తెలిపారు. విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకుంటే ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. మరొక అప్డేట్ చూద్దాం. ఏపీలో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాలు. నూతన కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 8 విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 85 విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రీయ విద్యాలయ సంఘటన ప్రతిపాదనలు చేయగా దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలోని వలసపల్లి, శ్రీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం, పల్నాడు జిల్లాలోని తాళ్లపల్లి, ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, పల్నాడు జిల్లాలోని రొంపిచెర్ల, ఏలూరు జిల్లాలోని నూజివీడు, నంద్యాల జిల్లాలోని డోన్, అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో నూతన కేంద్రీయ విద్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి రెగ్యులర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.